కండ్లకోయలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొని ఈటెల రాజేందర్. మన జాతి ఆచరించవలసింది, మన జాతి గొప్పగా ఎదగాల్సింది గిట్లా అని చెప్పి ఈ జాతిని మేల్కొల్పి జాతి యొక్క కర్తవ్యాన్ని నిర్దేశించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ గారు. మనం మనిషిన్న బతికి కూడా, బతుకున్న మనిషి కూడా భగవంతుడు ఎట్లయితాడో కళ్ళ ముందే కనపడుతున్న మహనీయుడు సేవాలాల్ మహారాజ్ గారు. ఈ సేవాలాల్ మహారాజ్ గారు దేశంలో ఈరోజు 12 కోట్ల మంది, వాళ్ళు రాజస్థాన్లో ఉన్నా, మహారాష్ట్రలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, గొప్పవాళ్ళుగా ఉన్నా, పేదవాళ్ళుగా ఉన్నా, భాష ఒకటే, సంస్కృతి ఒకటే, సాంప్రదాయాలు ఒకటే ఆచరిస్తూ ఈరోజు ఆ మహనీయుడి జయంతి ఉత్సవాలకి జరుపుకునే సందర్భంగా అధికారికంగా వచ్చినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారు గోపాల్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు, మీ పూర్సింగ్ నాయక్ గారు బయట ఉన్నట్టున్నది, నాను నాయక్ గారు, శ్రీను నాయక్ గారు, శేఖర్ యాదవ్ గారు, అదే మాణిక్ రెడ్డి గారు, మల్లికార్జున గారు, ఇతర నరసింహారెడ్డి గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ లంబాడ జాతి అంటే చిన్న జాతి, పేదోళ్ళ జాతి, బాధల్లో ఉన్న జాతి అని చెప్పి మాట్లాడుకుంటాం. పేదవాళ్ళమే కావచ్చు కాక, కానీ అంతటా పేదవాళ్ళం కాదు మనం. చిన్నవాళ్ళమే కావచ్చు కాక అంతటా చిన్నవాళ్ళం కాదు మనం. ఒకనాడు విదేశీయులు, మొఘల్ చక్రవర్తులు ఈ దేశం మీద దాడి చేసి మన శీలను చెరబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలని విధ్వంసం చేస్తున్న నాడు లొంగిపోని జాతి, వెన్ను చూపని జాతి లంబాడ జాతి అనే విషయం మర్చిపోవాలి. ఆనాడు వాళ్ళకు లొంగకుండా ఎక్కడెక్కడో పారిపోయి కాపాడుకున్నటువంటి జాతి మన జాతి. ఇవాళ